హాయ్ అందరికీ హ్యాపీ బోనాలు. సో బోనాలు శుభాకాంక్షలు అందరికీ. సో స్టార్టింగే నా ఫేస్ చూపించకుండా డ్రాయింగ్ అయితే చూపిస్తుంది అనుకుంటున్నారు కదా. సో చాలామంది పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చే ఉంటారు బోనం హాలిడేస్ ఇచ్చే ముందు. సో వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా నేనైతే బోనాలు డ్రాయింగ్ అయితే వేశాను. అయితే మొత్తం వేయలేదు, ఎక్కడి వరకు అయితే వేసానో అక్కడి వరకే నా డ్రాయింగ్ నోట్బుక్లో. నా డ్రాయింగ్ నోట్బుక్ది వీడియో కూడా ఉంది, అప్లోడ్ చేశాను షార్ట్స్లో, చూడండి. అండ్ ఇప్పుడైతే నేను దీన్ని పూర్తిగా కలర్ అయితే వేస్తాను, ఆగండి. సో కలరింగ్ అయితే స్టార్ట్ అయితే చేశాను. సో కష్టపడి అయితే డ్రా చేస్తున్నాను దీన్ని పింక్ బ్లూ కలర్లో. కింద కూడా అదే ప్యాటర్న్స్ వేద్దాం అనుకున్నా, కాకపోతే కొంచెం డిఫరెంట్ ట్రై చేద్దాం. మన ఛానల్లో బోనాల పండగ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. సో నా వాయిస్ బాగోలేదు కొంచెం. బోనాలు అనేది మన తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ, ఇంకా హిందువులకైతే పండగే. సో పిల్లలు, మీకు కూడా ఇచ్చారా బోనాలు హాలిడేస్? ఐ థింక్ మీకు ఇచ్చే ఉంటారు అండ్ ఖచ్చితంగా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు. సో ఈ వీడియో అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా డెకరేషన్ అయితే చేస్తాను ఇప్పుడు. సో ఆకులకైతే ఆల్మోస్ట్ కలరింగ్ అయిపోతుంది. సో ఆకులకైతే కలరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని కూడా ఫిలప్ చేసేద్దాం. సో నాకైతే రెడ్ కలర్ అయితే కనిపించింది, కలర్ఫుల్గా ఉండిద్దని. సో రెడ్ కలర్తో కలర్ చేసేస్తున్నాను. సో కింది పార్ట్కి కూడా వేసేసాను, కొంచెం బ్లర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు లాస్ట్ దీనికి కూడా వేసిస్తున్నాను. నా దగ్గర అయితే పెంటానిక్వి జెల్ పెన్స్ అయితే ఉన్నాయి, వాటితో ఇక్కడ హ్యాపీ బోనాలు, కింద బోనాలు శుభాకాంక్షలని తెలుగులో ఇంగ్లీష్లో రాద్దాం. సో కలర్ పెన్స్ అంత బాగోవని చెప్పేసి గ్లిటర్ పెన్స్ అయితే వాడుతున్నాను. సో గ్లిటర్ అనుకోండి మంచిగా కనిపిస్తుంది, కలర్ పెన్స్ అనుకో ఓన్లీ కలర్ఫుల్గానే ఉంటుంది, కాకపోతే అందంగా అయితే ఉండదు. సో మనం గ్లిటర్ పెన్స్తోనే చేద్దాం. సో ఇక్కడైతే ఆరెంజ్ కలర్ గ్లిటర్ పెన్తో అయితే హ్యాపీ బోనాలు ఎక్స్క్లమేటరీ మార్క్ అయితే వేశాను. కింద తెలుగులో పెద్దగా కొంచెం రాయడానికి ట్రై చేద్దాం. సో గైస్, కింద కూడా బోనాలు శుభాకాంక్షలు అని అయితే రాశాను తెలుగులో. సో ఇప్పుడు స్కెచెస్ అయితే ఉన్నాయి, వాటితో కింద ఇలా డిజైన్ వేసిన కొంచెం మంచిగా కనిపిస్తుంది. సో డిజైన్ వేసి ఇక్కడ దండాలు పెట్టినట్టు, ఇక్కడ ఇలా దండాలు పెట్టినట్టు అయితే చేద్దాం డ్రాయింగ్. సో దండాలు పెట్టినట్టయితే డ్రాయింగ్ వేసేసాను. నెక్స్ట్ బ్యాంగిల్స్ అయితే వేస్తున్నా. సో నా దగ్గర అప్సరా కలర్ పెన్సిల్స్ అయితే ఉన్నాయి, వాటితో అయితే ఇప్పుడు హ్యాండ్స్ అనేది కలర్ చేసేద్దాం. సో కలరింగ్ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా ఫైనల్ అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ డ్రాయింగ్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో ఇంకో డ్రాయింగ్ అయితే వేసేద్దాం. సో ఇక్కడ పెద్దమ్మ తల్లి వారి ఫేస్ అయితే వేద్దాం. ఎల్లో కలర్, ముక్కు పుడక, కళ్ళు, పెదాలు, ముక్కు. సో అలా డ్రా చేసి హెయిర్ కూడా డ్రా చేయాలనుకుంటా. సో డ్రా చేద్దాం. సో నా చుట్టూరా అన్ని సామాన్లు ఉన్నాయి, సో రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడైతే డ్రా చేయడం స్టార్ట్ చేద్దాం. సో గాయస్, ఆల్మోస్ట్ అయితే అయిపోయింది డ్రాయింగ్. సో వీటికి కలరింగ్ టాస్క్ అయితే మీరే చేయాలి. అంటే ఇది మీరు కూడా డ్రా చేసి కలరింగ్ చేసి కామెంట్ చేయండి. సో గైస్, డూ యూ వాంట్ టు సీ ద ఫైనల్ రిజల్ట్? సో కలరింగ్ టాస్క్ అయితే మీదే, మీరు కూడా ఈ డ్రాయింగ్స్ని ట్రై చేసి కామెంట్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీ విల్ మీట్ ఎట్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. హ్యాపీ బోనాలు.